మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హిందువులందరూ కూడా బయలుదేరడం జరిగింది. దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పట్నం సురేందర్ రెడ్డి గారిని అడిగి వారిని విశేషాలు తెలుసుకున్నామండి. చిత్తూరు జిల్లా నుంచి ఎంతమంది? చిత్తూరు జిల్లా సుమారు అంటే ఒక 2000 మంది మన విజయవాడలో హైందవ శంకరానికి హాజరవుతున్నారు. ఈ విషయంలో ఇక్కడ అందరూ ఈ యొక్క ఆలయాల పరిరక్షణ కావచ్చు, ఆలయాల పునరావృత్తి కావచ్చు, వీటి కోసం ప్రతి హిందువు ప్రతి కడప నుండి ప్రతి ఒక్కరి కడప రావాలి. రేపటి హిందూ సంఘాలు హైందవ సంఘాలకి దీక్షతో బయలుదేరుతున్నాం. కానీ ప్రతి ఒక్కరూ ఆ యొక్క హైందవ సంఘాలను హాజరై విజయవంతం చేయాలని అందరూ కూడా ఐకమత్యంగా హైందవ శంకరావునికి విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పరిరక్షణ ధ్యేయంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభించబడినటువంటి హైందవ సంఘాలు అనేటువంటి ఉద్యమం రేపు విజయవాడ గన్నవరం కీసరపల్లి దగ్గర ప్రారంభమవుతుంది. ఇది నాంది కార్యక్రమం మాత్రమే. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే 2019 నుంచి 2024 వరకు ఆలయాలను ధ్వంసం చేయడం, రథాలను కాల్చివేయడం, అదేవిధంగా విగ్రహాలను కూలగొట్టడం, ఇలాంటి అకృత్యమైనటువంటి పనులన్నీ కూడా చేసిన తర్వాత హిందూ భక్తుల్లో మానసిక వేదన కలిగింది. అనేక నిరసనలు తెలపడం జరిగింది, ఉద్యమాలు తెలపడం జరిగింది. దాని పర్యవసానమే ఈ రోజు మా దేవాలయాలను మేము కాపాడుకుంటాం, హిందూ దేవాలయాల పరిరక్షణ అనేది మాది, స్థానికంగా ఉన్నటువంటి ధార్మిక సంస్థలకు మా గుళ్ళు మాకు అప్పచెప్పండి, మిగిలినటువంటి ఆలయాల మాదిరిగానే హిందూ ధార్మిక సంస్థలకు, హిందూ భక్తులకు మా దేవాలయాలు మాకు హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే మేము దాన్ని కాపాడుకుంటాం. ప్రతిరోజు గుళ్ళలో దీపం వెలిగించుకుంటాం. ఈ రోజు కూడా కొన్ని గుళ్ళలో దీపం వెలిగించుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి మా గుళ్ళు దేవాదాయ శాఖ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మేము దాన్ని పరిరక్షించుకుంటాం. ఆలయాల పరిరక్షణతో పాటు దేవాదాయ శాఖ మాకొద్దు, మాకు మా గుళ్ళన్నీ కూడా మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుని మేము మెయింటైన్ చేసుకుంటాం అనేటువంటి డిమాండ్ తో రేపు హైందవ శంకరావు సభ సుమారు 10 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా దేశంలోనే జరిగేటువంటి ఈ ఉద్యమానికి నాంది పలుకుతున్నారు. జై హింద్. చిత్తూరు జిల్లా నుండి దాదాపు కుప్పం నుంచి నగిరి దాకా 25 బస్సులు, 2 ట్రైన్లు, 50, 60, 70 కార్లు, వేరే ఎవరెవరు తోచినారో వ్యక్తులుగా హిందుత్వం పైన ఉన్నటువంటి అభిమానం కలిగినటువంటి వాళ్ళు, హిందూ దేవాలయాల పరిరక్షణకు భాగస్వాములైనటువంటి వాళ్ళందరూ కూడా నేరుగా వాళ్ళ గ్రామాల నుంచి బయలుదేరి ఒక ప్రవాహం లాగా విజయవాడకు పోతున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పైన దేవాలయాల రక్షణ మనందరి బాధ్యత అనేటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యం, ఆశయం దిశగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర రాజధాని కేంద్రమైనటువంటి విజయవాడ ఉన్నటువంటి కీసరపల్లిలో ఒక హైందవ గర్జన కార్యక్రమాన్ని ఈరోజు జరగబోతా ఉంది. ఆ హైందవ గర్జన కార్యక్రమానికి ఈరోజు విజయ గర్జనగా చేయడానికి ఈరోజు మొత్తం కూడా చిత్తూరు నుండి ఒక రైల్లో మొత్తం ఉన్నటువంటి 50,000 మంది హిందూ బంధువులందరికీ కూడా ఇంటింటికి స్వాగతం పలకడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 రైళ్లలో, అదేవిధంగా
5,000 బస్సుల్లో వివిధ వాహనాల్లో ఈరోజు ఒక హైందవ గర్జన ఎందుకోసం అంటే మన దేవాలయాలు మన రక్షణ అనేటువంటి మనం ధర్మం రక్షక అనేటువంటిదో ధర్మం రక్షించబడాలంటే దేవాలయాలు రక్షించబడాలి. దేవాలయాలు రక్షించబడినప్పుడే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. ఈ ప్రపంచానికి కేంద్రమైనటువంటి దేవాలయాల కేంద్రంగా, సంస్కృతి కేంద్రంగా, సంస్కారాలను నేర్పేటటువంటి దేవాలయాలు మనం మళ్ళా పునరుద్ధరించుకోవడం కోసం ఈ మహోన్నత యజ్ఞం రేపు జరగబోతా ఉంది. అందరూ కూడా ఈ రోజు వేలాదిగా చిత్తూరు నుండి బయలుదేరుతున్నారు. వీళ్ళందరూ కూడా మనం అందరూ ఇక పెద్దలు చిట్టిబాబు గారు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు జయరాం రెడ్డి గారు, అదేవిధంగా స్వయంసేవకులు హరిచంద్ర రెడ్డి గారు, అనేక మంది మిత్రులు అందరూ కూడా ఈ రోజు పల్లెకు ప్రతి ఇంటికి తలుపు తండి మన దేవాలయాల రక్షణ ధ్యేయంగా ఈ రోజు జరుగుతోంది. ఈ సందర్భంగా అందరూ కూడా జై శ్రీరామ్. హస్తాల నుండి దేవాలయాలను విడిపించేటటువంటి దిశగా చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజం ఈ రోజు కదిలింది. యావత్ భారతదేశానికి ఇది బీజావహమైనటువంటి ఉద్యమం. మొత్తము భారతదేశం అంతా కూడా ఉన్నటువంటి గుడులు ధర్మరక్షణ కోసమే, అవి హైందవ ధర్మరక్షణ కోసమే గుడుల్లో నుంచి వచ్చేటటువంటి ఆదాయం గాని, మిగిలినటువంటి ఆస్తులు గాని అది హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువుల చేతుల్లోనే ఉండాలి, వాళ్ళే నడుపుకోవాలి, వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కావాలి అనేటటువంటి నినాదంతో, విధానంతో ఈ రోజు విజయవాడ దగ్గర జరగబోయేటటువంటి హైందవ శంఖారావానికి చిత్తూరు నుండి వేలాదిగా చైతన్యవంతులైనటువంటి హిందువులు బయలుదేరారు. ఇది అత్యంత హర్షణీయమైనటువంటి కార్యక్రమం. ఇది విజయవంతం కావాలని భగవంతుని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు చెరుకూరు వసంత కుమార్ గారు ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ లో విజయవాడలో హైందవ సంఘారానికి వెళ్తున్నా అంతేకాకుండా అన్నగారు నిన్న చంద్రశేఖర్ అన్న గారు వసంత గారు అదే కాకుండా అన్నగారు ఆరెంజ్ కండువాలు కూడా ఒక 400 కండువాలు ఈ హిందూ బంధు విజయవంతం వాళ్ళకి ముఖ్యంగా చిత్రపటంలో ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశంలో సీనియర్ నాయకులు వసంత కుమార్ గారు చాలా అవకాశం అన్ని కావాలంటే అన్నగారికి బీజేపీ